సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవరిని హింసించడానికి వెళ్తున్నాడు? ఆయన బిడ్డలు, ఆయన ఆత్మతో నింపబడిన బిడ్డలు అక్కడ పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఏదో కొత్త మతం తీసుకొచ్చారని ఈయన ఏం చేస్తున్నాడు? అధికారం చేతపట్టుకుని, పత్రికలు చేతపట్టుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఒక అధికారం తెచ్చుకుని అధికారాన్ని వినియోగించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు దమస్క పట్టణంలో కనబడ్డాడండి. ఆకాశం తెరబడింది. వెంటనే గొప్ప వెలుగు అతని చుట్టూ ఉన్నవారు కనబడలేదు, అతనితో మాట్లాడుతుంది. అప్పటి వరకు తనకు మనోనేత్రాలు ఏమైపోయి 3 రోజులు కంటి చూపు లేదండి. లోకాన్ని అసలు చూడలేకపోయినాడు. అతని కంటిలో ఉన్న పొరలన్నీ పోయిన తర్వాత అహంకారం అనే పొర ఉండొచ్చు, లేకపోతే గర్వం అనే పొర ఉండొచ్చు, అధికారం అనే అహంకారం ఉండొచ్చు, లేకపోతే నాకు అన్నీ వచ్చినాయి కదా అనేసి గొప్ప అతనికి అహంకారం. చాలామంది చూడండి, అన్నీ వచ్చేది ఇంకా పట్టుకోలేవాడు, అలా ఉంటారు. అలాగా నేను మాటలలోనే ఏదన్నా తిప్పేస్తాను అనుకుంటున్నావు, కానీ నువ్వు తిప్పలేవు. నువ్వు ఉట్టి ఊపిరి, నీటి మీద ఆవిరి వంటి వాడు. దేవుడు నీ బుడగని ఇలాగంటే వెంటనే బుడగ పేరిపోద్ది. అలాగే నీ గుండు కూడా అంతే, అనేక గుండెలు ఆగిపోతున్నాయి. ఇప్పుడన్నా మనం ఏం చేయాలంటే దేవుని కొన్ని తెరుచుకుని వాక్యాన్ని బోధించాలండి. దేవునితో కానీ దేవుని వాక్యంతో కానీ నువ్వేమాత్రం కూడా ఎటకారంగా మాట్లాడకూడదు. చాలామంది ఎటకారంగా మాట్లాడతారు. జాగ్రత్త కాలుతుంది. ఇది చాలా పవర్ఫుల్ అయింది. నీకు తెలుసో తెలీదో కానీ ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆయన శక్తి, ఆయన అందుకనే పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భయంకరుడంట. అటువంటి భయంకరమైన వాడితో నువ్వు నిత్యం మండుతున్న అగ్నితో నువ్వు స్నేహించగలవంటే, నువ్వు స్నేహించాలంటే ఎలాగుండాలి? లంచం పుచ్చుకోకుండాను నిత్యము నిజం పలుకుతూ పవిత్రమైన నీ హృదయంతో ఆయన్ని సేవించి ఆయన కొరకు నువ్వు కొంచెం నమ్మకంగా ఉంటేనే ఎక్కువలో పాత్రలుగా నిన్ను నియమిస్తాడండి. అటువంటి మన జీవితంలో ఆయన మరి ఈ లోకంలో అంత గొప్ప ప్రాణుడే కానీ ఎందుకైనా పనిచేసిందని అతని విద్య, లేకపోతే అతని జ్ఞానం, అతనికి ఉన్న ఒకవేళ డబ్బుతో గర్వం ఇవన్నీ ఎందుకైనా పనిచేసిందా? పనిచేయలేదండి. దేవుడు ఆయన కన్నులు తెరబడ్డాడు. వెంటనే మరి ఇంకొక దైవజనుడు వెళ్ళి వెంటనే ప్రార్థన చేసి మరి ఎలాగైతే పౌలు గారు చెప్పాడో అలాగా దైవజనుడు చెప్తే అతను చాలా మూర్ఖుడండి. నేను వెళ్ళినప్పుడు అతను ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలిసినప్పుడు వెళ్ళి కళ్ళు ముట్టిన వెంటనే ఆయన వచ్చిన ఇంకా గడప తీసి దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే పౌలు గారు ఏమంటున్నారు? ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడండి. పిలిచి దేవుడు నాకు చెప్పాడు అన్నప్పుడు వెంటనే కళ్ళు ముట్టినప్పుడు వెంటనే ఆయన పొరలో రాలిపోయినప్పుడు దేవుని వాక్యం కోసం ఎంతగా బోధించారు. ఆయన ప్రాణార్పణగా తన ప్రాణాన్నే ఇచ్చేసారండి.